మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ కోసం బీఆర్ఎస్ తనదైన వ్యూహాలు అమలు చేస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఆశావహ దృక్పథంతో కనిపిస్తోంది. మెరుగైన స్థానాలను దక్కించుకోవడం ద్వారా పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు ఆ దిశగా అడుగులు వేయాలని ఆ పార్టీ భావిస్తోంది. అందుకు అనుగుణంగానే మొదటి నుంచి కూడా వ్యూహాత్మకంగా పావులు కలుపుతూ వస్తుంది. ముందుగా పంచాయతీ ఎన్నికలకు వచ్చిన ఫలితాల స్ఫూర్తితో ఆ పార్టీ ఎన్నికలకు సిద్దమైంది. పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 40% పైగా స్థానాలు తాము బలపరిచిన వారికి దక్కాయని, అదే స్ఫూర్తితో ప్రభుత్వ వ్యతిరేకత వల్ల తమకు మున్సిపల్ ఎన్నికల్లో మరింత లాభిస్తుందని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీపై ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని ఆ పార్టీ అంచనా వేస్తుంది. అందుకు అనుగుణంగానే ప్రచారాన్ని కూడా అదే తరహాలో చేశారు. బాకీ కార్డుల ద్వారా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. కాంగ్రెస్ శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఉండడం ద్వారా ఆయా వర్గాలకు ఎంత మేరకు రాష్ట్ర ప్రభుత్వం బాకీ పడిందన్న విషయాన్ని గడిచిన 25 నెలల్లో ఎంత మేర బాకీ పడిన విషయాన్ని బాకీ కార్డుల ద్వారా ముద్రించి వాటిని పంపిణీ చేశారు, ఇంటింటికి వెళ్లారు. ఇదే సమయంలో గత 2 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అటు 9.5 ఏళ్లలో కేసీఆర్ పాలనలో పట్టణాలకు కావచ్చు, ఆయా వర్గాలకు కావచ్చు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, వాటి ఫలాలు, ప్రస్తుతం వాటి పరిస్థితిని వివరించడం ద్వారా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఎక్కువగా స్థానికంగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పార్టీ జిల్లా అధ్యక్షుల ద్వారా ప్రచారం నిర్వహించారు. అటు పార్టీ కార్యనిర్వాహకులు కేటీఆర్ వివిధ జిల్లాల్లో పర్యటించారు. మాజీ మంత్రి హరీష్ రావు వివిధ జిల్లాల్లో పర్యటించారు. మొత్తంగా అన్ని రకాలుగా చూసుకుని ఒక వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఈ ప్రచారాన్ని కొనసాగించారు. అటు ఎన్నికల అవగాహన కూడా స్థానిక పరిస్థితులను బట్టి ఇతర పార్టీలతో పొత్తులు అవగాహన కూడా కుదుర్చుకున్నారు. ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి మహబూబ్ నగర్ లాంటి చోట్ల కొన్ని మున్సిపాలిటీల్లో కొన్ని చోట్ల సిపిఎం పార్టీతో, కొన్ని చోట్ల సిపిఐ పార్టీతో పొత్తులు కుదుర్చుకున్నారు. ఇతరులు కావచ్చు స్థానిక స్వతంత్రతో కొంత మేర అవగాహన కూడా కుదుర్చుకున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 14 వార్డులు ఏకగ్రీవంగా, అందులో 2 బీఆర్ఎస్ ఖాతాలో పడ్డాయి. దీంతో ప్రస్తుతం 2878 మంది బీఆర్ఎస్ అభ్యర్థులు బరిలో ఉండగా 2 ఏకగ్రీవం కావడంతో ఈ నెల 11వ తేదీన జరగనున్న పోలింగ్ లో 2876 మంది బీఆర్ఎస్ అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇటు ఎన్నికల ప్రక్రియ పర్యవేక్షణ కోసం మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ సమన్వయకర్తలు నియమించింది. ఆ సమన్వయకర్తల ద్వారా ఎన్నికల ప్రక్రియకు సంబంధించి పూర్తి స్థాయిలో సమన్వయం చేస్తున్నారు. వారందరినీ కూడా పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు అక్కడే ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక ఎన్నికల ప్రచార ప్రారంభం ముగిన నేపథ్యంలో పోల్ మేనేజ్మెంట్ పై బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో దృష్టి సారించనుంది. కాసేపు క్రితమే బీఆర్ఎస్ పార్టీ బృందం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కలిసి ఎన్నికలు పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే కొన్ని చోట్ల కొన్ని సంఘటనలు జరుగుతున్న దృష్ట్యా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తం, ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలు లేకుండా పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని ఎన్నికల కమిషన్ బీఆర్ఎస్ పార్టీ కోరింది. ఈ నేపథ్యంలో పూర్తిగా యంత్రాంగం అప్రమత్తమై పార్టీ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమై పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి సారించింది. నేతలతో పాటు ముఖ్య సమన్వయకర్తలందరూ కూడా పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు అక్కడే ఉండాలని పార్టీ నాయకత్వం నేతలను ఆదేశించింది.